హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన సొంత ఊర్లోనే ఎవరైనా జాబ్ చేయాలి అనుకున్నా అంటే బ్యాంకింగ్ సెక్టర్‌లో ఎవరైనా జాబ్ చేయాలనుకున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ అండి. ఇప్పుడేంటంటే స్టాఫ్ అసిస్టెంట్ నుంచి అయితే మనకైతే జిల్లా వారీగా ఐ మీన్ కోఆపరేటివ్స్ బ్యాంక్ రిలేటివ్‌గా ఉన్న బ్యాంకులు అయితే మనకైతే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది జిల్లా వారీగా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు చూడండి. నేను మీకు ఎలా అప్లై చేయాలి, తర్వాత ఏ వెబ్సైట్ నుంచి అప్లై చేయాలి, ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు, మనం ఇక్కడ చూస్తే గనక మనకైతే విజయనగరం, తర్వాత విశాఖపట్నం, తర్వాత ప్రకాశం, మళ్ళీ నెల్లూరు, కడప, మనకైతే చిత్తూరు, తర్వాత ఇలాంటి అంటే మనకైతే ఒక 6 డిస్ట్రిక్ట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందుకు గాను మనకైతే జిల్లా వారీగా మనకైతే పోస్ట్ ఉండడం అయితే జరుగుతుంది. మీ సొంత ఊర్లోనే అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం తీసుకుంటున్నా. విజయనగరంలో ఎన్ని పోస్టులు, క్వాలిఫికేషన్ ఏంటి, ఐ మీన్ ఒకటే ప్రాసెస్ అనేది ఒకటేనండి. మనకైతే ఎగ్జామినేషన్ ప్రాసెస్, తర్వాత ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషన్, తర్వాత రిజిస్ట్రేషన్ డేట్ అండ్ లాస్ట్ డేట్ అయితే మనకైతే అన్ని జిల్లా వారీగా ఒకటే పెట్టారు. సో నేనైతే ఎగ్జాంపుల్ విజయనగరం డిస్ట్రిక్ట్లో అనేది తీసుకున్నాను. మీరైతే కింద వీడియో డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద చెక్ చేసుకోండి. అంటే పీడిఎఫ్ అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ డేట్న రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుద్ది, తర్వాత లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్ని అంటే కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు తీశారు, తర్వాత మనకి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 24 అనమాట ఇప్పుడు మధ్య జరిగింది నోటిఫికేషన్ అయితే, ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 7 అండి జరిగింది. ఓసీ నుంచి 7, తర్వాత బీసీఏ నుంచి అయితే 2, ఇలా కేటగిరీ వైజ్గా టోటల్గా 25, ఓవరాల్గా 25 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మన విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి అయితే 25 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు గాను. తర్వాత దీనికి క్వాలిఫికేషన్ అండ్ మనమైతే చూద్దాం జరిగింది. ఈ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా అంటే మీరు ఏదైనా డిగ్రీ అనేది చేయాలన్నమాట. డిగ్రీలో ఇంగ్లీష్ నాలెడ్జ్ ఫ్లూయెన్సీలో మీకు ఇంగ్లీష్ రావాలి, అంటే ఫ్లూయెంట్గా మాట్లాడాలన్నమాట. తర్వాత మీకైతే తెలుగు అనేది ఎసెన్షియల్, అంటే మీకైతే లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. తర్వాత కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి అయితే 20 నుంచి 30 లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మనకి అదే ఐ మీన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 ఏజ్ ఉన్న వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్న వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే లోకల్ క్యాండిడేట్ అంటే మీరైతే విజయనగరం డిస్ట్రిక్ట్ అయితే ఉండాలన్నమాట. విజయనగరం అక్కడైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది కదా. విశాఖపట్నం, విజయనగరం, తర్వాత ప్రకాశం, నెల్లూరు అంటే ఏ డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది కదా. ఏ డిస్ట్రిక్ట్ ఉన్నవైతే వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు కనుక ఈ జాబ్లో సెలెక్ట్ అయ్యారంటే మీకైతే లోకల్ ఏరియాలోనైతే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది జాబ్ అనేది. 47,000 పర్ మంత్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్కి వస్తే మనకైతే ఆన్లైన్లో టెస్ట్ అనేది ఉంటుంది. రీజనింగ్ నుంచి 40, తర్వాత క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి 40, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40, జనరల్ అవేర్నెస్ నుంచి 40, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40, మొత్తంగా 200 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. మొత్తంగా మనకైతే 1/4 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఐ మీన్ ఒక క్వశ్చన్కి మీకైతే ఒకవేళ మీకు రాంగ్ నింపారనుకో, ఐ మీన్ రాంగ్ క్వశ్చన్ నింపారనుకో మీకైతే 1 మార్క్ అయితే నెగిటివ్ మార్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మొత్తం ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 గంటలు అయితే ఉండడం అయితే జరుగుతుంది, అంటే 120 నిమిషాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. దానికైతే అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 24 7వ నెల, అంటే జూలై 24 నుంచి స్టార్ట్ అయ్యి మనకైతే ఆగస్టు 7 వరకు అయితే ఎండ్ అవుతుంది అనమాట. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే మీద ఇంప్రెషన్ అయితే చేయాలి. వైట్ పేపర్లో మీకు బ్లాక్ ఇంక్ లేదంటే బ్లూ ఇంక్ అయితే ఉండాలన్నమాట. తర్వాత హ్యాండ్ రైటింగ్ కూడా మీరైతే రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 590 రూపాయలు ఉండడం అయితే జరిగింది. తర్వాత ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 820 రూపాయలు అయితే ఫీజు ఉండడం అయితే జరిగింది.
ఈ జాబ్‌కి ఎవరైనా ఆసక్తి గల ఉన్న వారికైతే ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మనకైతే ఇక్కడైతే అఫీషియల్ వెబ్‌సైట్ ఇవ్వడమైతే జరిగింది. అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంటారో ప్రకాశం, విజయనగరం ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంటారో వాళ్ళకైతే అక్కడ క్లిక్ చేసుకొని నేనైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేనైతే లింక్ అనేది ఇస్తాను. అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని అప్డేట్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్ మొత్తం చదివి మీరైతే అప్లై చేసుకోండి.